మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటి ఆయుర్వేదిక్ వైద్యుడైన డీజీ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, ముందుగా ఆయుర్వేదిక్ అంటే ఏంటి? ఆయువుని పెంచే వేదము అంటారు దీన్ని. ఆయు- ఆయుర్వేద. ఆయు అంటే మన ఆయుష్ని ఓకే. పెంచే వేదం అని, దాన్ని ఆయుర్వేదం అని పిలుస్తుంటారు. అసలు ఆయుర్వేదిక్ వైద్యం చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే లేక మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా ఈ పూర్వీకులు వైద్యులుగా? దీంట్లో పూర్వీకులు లేరండి. పూర్వీకులు మా నాన్నగారు పంటి నొప్పికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఓకే. కానీ నేను వచ్చి గురు పారంపర్యంగా నేర్చుకున్న విద్యలు. గురువుల వద్ద మనం వర్క్ చేసి ఉమ్, వాళ్ళ దగ్గర ఒక 3 ఏండ్లు 4 ఏండ్లు ఉమ్, వర్క్ చేసి వారి అనుభవాలు ఏమన్నా దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళం మేము. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ ఆయుర్వేదిక్ నేను ఒక వైద్యం? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఒక 20 సంవత్సరాల 20 నుంచి సంవత్సరాల చేస్తున్నారు. నుంచి చేస్తున్నా. ఎక్కువగా ఏ వ్యాధిగ్రస్తులు మీ దగ్గరికి వస్తుంటారు మందుల కోసం? మా దగ్గరకు మెయిన్ వచ్చేది పెరాలిసిస్ వాళ్ళు వస్తుంటారు. రెండోది వచ్చి ఫైల్స్. జాయింట్ పెయిన్స్. వీళ్ళ మెడిసిన్స్ నా దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఈ ఏదైతే మందులు ఇస్తున్నారు కదా, అవి మీరే తయారు చేస్తారా? అవునండి, మేమే తయారు చేసేది. సో వేరే ఎక్కడి నుంచి మాకు ప్రొడక్షన్ అనేది ఉండదు. కంపెనీ ప్రోడక్ట్లు వాడము. ఏ కంపెనీ కూడా మేము వాడేలేదు. ఉమ్, మాకు గురు వైద్యం కాబట్టి, గురువులు ఎలా చేశారో అలాగే చేసి నేర్పించారు కాబట్టి ఉమ్, మేమే సొంతంగా తయారు చేసుకునే మందులే మా దగ్గర దొరుకుతాయి. వేరే తోటి నుంచి ఎక్కడి నుంచి మేము దాని ప్రాసెస్ పెట్టం మేము. ఇప్పుడు ఏదైతే మందులు మీరే తయారు చేస్తారా అని చెప్తున్నారు, మీరు తయారు చేసిన మందులకు కావాల్సిన మొక్కలు మీరే సాగు చేస్తారా? లేదండి, సాగు లేదు. ఇది అడవుల్లో పుట్టే మొక్కలు కాబట్టి ఓకే. సాగు చేసే మొక్కలు కాదు ఇది. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే అశ్వగంధ కావచ్చు, ఉమ్, ఈ సుగంధ పాల వేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా సాగు చేస్తున్నారు. ఉమ్, కానీ అడవిలో పండే పంటల్లో ఉన్న బలము సాగు చేసే దాంట్లో రాదండి. ఉమ్, దీని నుంచి మేమేం చేస్తామంటే అడవుల నుంచి కాస్త తెప్పిస్తుంటాము మొక్కలు. ఈ పంట పొలాల్లో కాస్త మందులు కొట్టకుండా ఈ ఎరువులు వేయకుండా ఉండే పంట పొలాల నుంచి కొన్ని తెప్పిస్తుంటాము. ఇంకా కొన్ని దొరకకుండా ఉండే, మన దేశంలో దొరకకుండా ఉండే వస్తువులు ఉంటాయి, అవి మాత్రం కొట్టులో నుంచి తెప్పించుకుంటాం. మన దేశంలో దొరకనివి అంటే ఏమున్నాయి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన దీంట్లో ఖర్జూరా అని ఒకటి వస్తుంది. ఖర్జూరా ఓకే, ఖర్జూర. అది మన దగ్గర ఎండు ఖర్జూరా అని వస్తుంది మామూలుగా. నాటిది ఎండు ఖర్జూరా అని. అది అవుట్ ఆఫ్ మనకు దుబాయ్ కంట్రీలోకి వెళ్ళామంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఖర్జూరాలు దొరుకుతున్నాయి. అలాగే మన దీంట్లో వచ్చి సాలా మిశ్రీ, సఫేద్ మిశ్రీ, పంజాబ్ మిశ్రీ అని చెప్పి కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి. అవి వచ్చి మనకు దొరకవండి. అవంతా ఏమున్నా కూడా మీకు అవుట్ ఆఫ్ నుంచే దొరికేది. ఈ ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాకు ఇలాంటి పక్కన ఇంకా వచ్చేటివి ఉంటాయి. ఇప్పుడు నేనే వచ్చాను మీ దగ్గరికి, ఒక వ్యాధితో బాధపడుతూ వచ్చాను. ఎన్ని రోజుల్లో తగ్గిద్ది? కిడ్నీ రాళ్ళు ఉన్నాయండి నాకు అని. అవును, సో దీనికి ఏ విధమైన మందులు ఇస్తారు? అది ఎన్ని రోజుల్లో తగ్గిద్ది? మ్యాక్సిమం అది వాళ్ళ వ్యాధిని బట్టి ఉంటుంది. ఓకే. వాళ్ళ వ్యాధి వచ్చి ఎన్ని రోజులైంది, ఏదే ఒక రోగం కావచ్చు, కిడ్నీ స్టోన్స్ అనే కావచ్చు, ఉమ్, వాళ్ళ రోగం వాళ్ళ సమస్య వచ్చి ఎన్ని రోజులైంది, నెల అయిందా, 2 నెలలు ఇంకా బాధపడుతున్నారా, 6 నెలల నుంచి బాధపడుతున్నారా, సంవత్సరం నుంచి బాధపడుతున్నారా అనే దానిపైన స్టేజ్ మీద పోతుంటుంది. ఇప్పుడు నెల లోపల వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ నేను చాలా వరకు చెట్టు మూలికలు చూపించాను. ఉమ్, యూట్యూబ్లోకి వెళ్ళి డీజీ రవికుమార్ అని కొడితే చాలా వరకు వీడియోలు, సుమన్ టీవీ నుంచి వచ్చి మొత్తం వీడియోలు వస్తూ ఉంటాయి. ఉమ్, వాళ్ళ దాంట్లో చాలా వరకు మొక్కలు చెప్పాను నేను. ఉమ్, దాంట్లో దానికి సంబంధించినవి ఏది, ఇప్పుడు మీరు చెప్పారు స్టోన్స్ ఉంటాయని, ఉమ్, అవును. దానికి సంబంధించిన వీడియోస్ దాంట్లో ఉంటాయి. ఉమ్, ఇప్పుడు వేరే సమస్య ఉంది, పెరాలిసిస్ ఉంది, ఉమ్, దానికి సంబంధించిన మొక్కలు కూడా దాంట్లో ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు సింపుల్గా కొత్తగా నాకు పెరాలిసిస్ అయింది అని అనుకుందాం. ఉమ్, అప్పుడేం చేస్తామంటే నాది యూట్యూబ్లోకి వెళ్ళారంటే మొత్తం డీటెయిల్స్ ఉంటుంది దాంట్లో. ఉమ్, ఈ మొక్కని ఎలా వాడుకుంటే ఎలాంటి సమస్యలు పోతుంది, పత్తి మేము ఉండాలా, మొత్తం డీటెయిల్ చెప్పింటాను నేను. ఉమ్, ఫస్ట్ మనము పెరాలిసిస్ అయిన తక్షణమే మనము తీసుకెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ చేసామనుకోండి, ఉమ్, వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే సమస్య అనేది కొత్తగా వచ్చి ఉంటుంది. కొత్తగా వచ్చినప్పుడే వాళ్ళు దాన్ని తీసుకువేసినప్పుడు ఉమ్, నరాలంతా చలవ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. ఉమ్, దాని నుంచినే పెరాలిసిస్ అయ్యేది. ఓకే. అప్పుడు తీసుకెళ్ళి ఐసీకి వేస్తారు వాళ్ళు. ఐసీలో ఎట్లుంటుందండి, ఐసీలో పెట్టినట్లే ఉంటుంది. అవును, అంతే. ఇంకా రోగం ఎక్కువైతుందే కానీ తగ్గేది ఎట్లయితుంది? ఉమ్, అలా కాదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే కొత్తగా పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి వేడి ఉండాలి, ఉమ్, దేహం పూర్తి వేడిగా ఉండాలి. అప్పుడేం చేయాలంటే వాళ్ళకి మంకీ టోపీ లాగా వేసి మఫ్లర్ చుట్టేయాలి. ఉమ్, మఫ్లర్ చుట్టి చెవులకు పత్తి పెట్టాలి. ఉమ్, ఒళ్ళంతా వేడి, ఇది స్వెటర్లు వేసి కాస్త బెడ్షీట్లు కప్పి వేడి రావాలి. ఉమ్, వేడి వచ్చిన తర్వాత నేను కొన్ని చెట్టు మూలికలు చూపించాను. ఉమ్, ఆ చెట్టు మూలికలు కషాయాలు రెడీ చేసుకొని ప్రతిరోజు తెల్లవారి ఉదయం సాయంత్రం 2 పూట్లు ఇచ్చినా సరే, ఉదయం 1 పూట ఇచ్చినా సరే, ఉమ్, అతను మ్యాక్సిమం కొత్తగా పెరాలిసిస్ అయిన వ్యక్తికి 11 నుంచి 21 రోజులు మేలుకుంటాడు. అతను ఉమ్, ఫస్ట్ క్లాస్గా నడుస్తుంటాడు.
ఉమ్, అలా కాదు అని చెప్పి ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి సంవత్సరమైనా పైకి లేదు. ఉమ్, దీంట్లో 2 రకాలు ఉన్నాయి, పక్షవాతం పక్షఘాతం అని. ఉమ్, పక్షవాతం వస్తే కాస్త అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉమ్, పక్షఘాతం అయిందనుకోండి ఆల్మోస్ట్ 100% వాళ్ళు లేచి నడవడానికి హాస్పిటల్కి వెళితే ఉమ్, 4 ఏండ్లు పట్టచ్చు, 5 ఏండ్లు పట్టచ్చు, 10 సంవత్సరాలైనా పట్టచ్చు. ఉమ్. కావాలంటే మీకు నా దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నారు. మీ దగ్గర నేను ఒక మందు తీసుకున్నాను సార్, మందు తీసుకున్నాను, అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది దాని పరిమితి? ఇప్పుడు ఒక చెట్టు మూలికి ఇప్పుడు పచ్చగా ఉంది, ఇదంతా చెట్లు మ్మ్. పచ్చగా ఉన్నాయి. ఈ పచ్చగా ఉన్న చెట్లను తీసుకొని మనం బాగా కాస్త వాటర్లో కడిగిన కానీ బాగా కట్ చేసి నీడలో ఎండబెట్టాకి మ్యాక్సిమం 1-2 నెలలు పడుతుంది ఎండడానికి. అది ఎండకు పెట్టకుండా ఎండబెడితే 3 నెలల పాటు ఏదో ఒక మూలిక ఎండుతుంది అనుకుందాం. ఉమ్, దాన్ని 6 నెలల వరకు మాత్రమే వాడాలి. 6 నెలల పాటు దాని వాడొచ్చు. ప్రమాణం వచ్చి ఆయుష్ ప్రమాణం వచ్చి 6 నెలలు, మొత్తం 9 నెలలు. 9 నెలలు. 9 నెలల లోపల ఆ ఒక చెట్టు మూలికని వాడుకోవాలి. ఉమ్, వాడుకుంటే ఆ సమస్య ముందు క్లియర్ అవుతా వస్తుంది. దానికి పైన వాడామనుకోండి ఆ చెట్టు మూలికలు పవర్ తగ్గింటుంది. ఉమ్, దాంట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని రోజుల వరకు నిలువ ఉంచేదానికి ఉమ్, దాంట్లో సిద్ధ వైద్యం అనే ఒక పాషాణ వైద్యాన్ని మేము చేరుతూ ఉంటాం. ఉమ్, అది వచ్చి సంవత్సరం కాదు 2 సంవత్సరాలు పెట్టినా కూడా ఏ సమస్య లేదు. ఉమ్, దాంట్లో అలాంటి బలమైన ఇవి ఉంటుంది. ఆ సింధూరాలు కావచ్చు, భస్మాలు కావచ్చు, మేమేం చేస్తామంటే నిలువ ఉంచిన అవి ఉమ్. ఎన్ని సంవత్సరాలు నిలువ ఉంచితే అంత బలం అంట. ఓకే. ఇది ఆయుర్వేదం, మనం చెప్పేది కాదు, ఆయుర్వేదం సిద్ధ వైద్యులే చెప్తుంటారు. ఆ భస్మాలు కావచ్చు, సింధూరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆయుష్ ప్రమాణం పెరిగినంత కూడా ఉమ్, దానికి బలం ఎక్కువ. ఉమ్, అలాంటి ఒక భస్మాలు ఇవన్నీ కూడా ఈ మేము చెట్టు మూలికల జతలో కలుపుతాం కాబట్టి ఉమ్. అలాంటి సమస్య ఏమీ లేదు. 1-2 సంవత్సరాలు అయినా కూడా వాడుకుంటూ రావచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, లేదా ఒక పసురు ఇచ్చారు, అది ఇన్ని రోజుల వరకే అని ఉంటుంది. సో ఆ తర్వాత నేను వాడినప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఏ ప్రాబ్లం రాదు. ఎటువంటి ఇప్పుడు ప్రాబ్లం? తెల్లవారితో లేస్తే రాత్రి వరకు పడుకునేంత వరకు మనం తింటున్నది ఆకుకూరలే కదండి. ఉమ్, వరి అవంతా ఎక్కడి నుంచి పండుతారు? భూమి నుంచినే కదా పండుతారు. అవును. చెట్టు మూలికలు అక్కడి నుంచినే కదా వస్తున్నాయి. ఉమ్, దీంట్లో కొన్ని జాతులు చెట్టు మూలికలు మాత్రం తినరాదు. ఉమ్, అవి శుద్ధీకరణ అనేది కొన్ని ఉంటాయి. ఉమ్, ఇప్పుడు అగ్నిశిఖి అని పిలుస్తుంటాం, ఓకే. వత్సనాభి అని పిలుస్తుంటాం, ఉమ్, అలాగే చిత్రమూలం అని పిలుస్తుంటాం. ఉమ్, ఈ కొన్ని చెట్టు మూలికలు మాత్రం నిషిద్ధము ఉమ్, తినడానికి. అవిటి శుద్ధీకరణలు కొన్ని ఉంటాయి. ఉమ్, శుద్ధులు చేస్తే అవి అమృతం లాగా పనిచేస్తాయి. ఉమ్, అలా శుద్ధి కాని ఈ చెట్టు మూలికలను వాడకూడదు. ఇప్పుడు సామాన్యంగా సామాన్యంగా కొన్ని చెట్టు మూలికలు నేను చెప్తూ ఉంటాను, ఇది శుద్ధి చేయాలా శుద్ధి చేయకూడదా అనేది చెప్తుంటాను. ఉమ్, ఉమ్, శుద్ధి ఉండే చెట్టు మూలికలు నేను ఎవరికి చూపాను. ఎందుకంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి వాళ్ళకి. దాని నుంచి నేను ఎవరికి చెప్పను. చెప్పినా కూడా అక్కడ చెప్పేస్తాను, ఇది విషకారము, దీన్ని ఎవరు వాడకండి, వాడాడు కాబట్టి ఇలాంటి దీంట్లోనే శుద్ధి చేసుకొని వాడుకోండి అని కూడా క్లియర్గా చెప్తుంటాను. ఉమ్, దీని నుంచి చెట్టు మూలికల నుంచి ಯಾವುದೇ కారణానికి ఎవరికి ఏ సమస్య ఉండదు. ఎందుకంటే మా తాతల కాలం ముత్తాతల కాలం నుంచి వాడుతున్నది ఇదేనే. ఉమ్, అప్పటి వాళ్ళు 150-200 సంవత్సరాల వరకు బతికారు. ఇప్పుడు మరి ఇంగ్లీష్ డాక్టర్లు వచ్చారు, ఉమ్, వాళ్ళ ఆయుష్ ప్రమాణం అడగండి, వాళ్ళు చెప్తారు. ఎంత చెప్తారు వాళ్ళు? ఉమ్, 60 ఏండ్లు ఒక మనిషి ఆయుష్ ప్రమాణం ఉంటారు. ఉమ్, మరి 200 ఏండ్లు బతికిన వాళ్ళు ఆయుష్ ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఉమ్, మన ఆయుర్వేదం మూలికలైతే కదా, దానికే చెప్పారు. మీరు ఫస్ట్ ఒక మాట అడిగారు, ఆయుర్వేదం అంటే ఏమి? అవును. ఆయు అంటే ఆయుష్, ఆయుష్, ఆయుష్ని పెంచే ఒక వేదం ఇది ఆయుర్వేదము అని దీని అర్థము. ఉమ్. దీనికి వర్ణించడానికి వేరే లేదండి. మరి ఎందుకు ఇంత గొప్ప ఆయుర్వేదిక్ ఎందుకు ఇప్పుడు కనుమరుగైపోతుంది? సింపుల్గా చెప్పాలంటే మా తాత ఉమ్, వైద్యం చేస్తూ వచ్చాడు, డబ్బులు తీసుకునేవాడు కాదు ఆ కాలంలో ఉమ్, అని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఉమ్, ఉమ్, డబ్బులు తీసుకునేవాడు కాదు. ఉమ్, కొడుకు పుట్టాడు, ఉమ్, నాయనా ఇది వచ్చి కాస్త నూరి పెట్టరా అంటే, ఉమ్, డబ్బులు లేని వైద్యం నువ్వేం చేస్తావులే పోవయ్యా అని చెప్పి ఇతని పక్క తిరిగి చూడకుండా పోతుంటాడు. ఉమ్, అప్పుడు ఆ ముసలాయన ఏం చేస్తాడు? నేర్చుకున్న విద్య కదా, నేర్చుకున్నాడు. నలుగురికి మంచి చేయాలనే ఒక ఆశ ఉంటుంది కదా, ఆయన ఉండేంత వరకు ఆ మందులు ఇస్తూ వచ్చేవాడు. ఆయన అనంతరం ఆయన కాలం అయిపోయిన తర్వాత కొడుకు దాన్ని పట్టించుకోడు. ఉమ్, కొడుకు దాన్ని పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ బుక్కులు అతను ఏమి రాసి పెట్టాడో ఆధారాలు మొత్తం తీసుకెళ్లి బావిలోకి పారేయడమో లేదా చెత్త కుప్పలోకి పారేయడమో ఇలా చేసి మన భారతీయ ఆయుర్వేద సంప్రదాయాన్ని పాడు చేసిన వాళ్ళు అంటే తాతగారు కాదు, మా అబ్బగారు లెక్కకు వస్తా నేను. మన వెనక పై తల ఉంది కదా, మా నాన్న కావచ్చు మీ నాన్న కావచ్చు, వాళ్ళ తరం వాళ్ళు పాడు చేశారు దీన్ని. ఇప్పుడు వాళ్ళు మనవాళ్ళు మా లెక్కకు వస్తున్నాం మేము. మేమేం చేస్తున్నామంటే ఆ ఆయుర్వేదం ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఎత్తుక్కొని దాన్ని మళ్ళీ అవతల తీస్తున్నాం.
తీసి ఈరోజు మేము వైద్యం చేసుకుంటూ వస్తున్నాం. ఉమ్, అలాగే ఇప్పుడు సింపుల్గా తీసుకోండి, ఉమ్, లివర్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది కదా, అవును. విన్నారు కదా, అన్ని అడ్వర్టైజ్మెంట్లో మస్తుగా వస్తున్నాయి. ఉమ్, ఇదే లివర్ లిమిటెడ్ కంపెనీ వాడు 40 ఏండ్లకు ముందు ఉమ్, పళ్ళుని ఉప్పుతో దోముతారా అని అడిగేవాడు. ఉమ్, ఉప్పుతో దోముతారా, ఆగి బొగ్గేసుకొని దోముతారా, కట్టిపుల్లతో దోముతారా, ఉమ్, కట్టిపుల్లతో తోమితే చిగుర్లు పాడైతాయి, బొగ్గుతో తోమితే పండ్లు అరిగిపోతాయి ఉమ్, అని అడ్వర్టైజ్మెంట్ ఆ కాలంలో జనాల్ని నమ్మించాడు. అవునా? ఉమ్, ఈ కాలంలో వస్తా ఏమైంది, ఆయుర్వేదం కాస్త అట్లా ఆయుర్వేదం పక్క జనాలు మొక్కు చూపే కొందరికి ఈ రోజు ఏం చెప్తున్నాడు అడ్వర్టైజ్మెంట్లో, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా, చార్కోల్ ఉందా అని అడుగుతున్నాడండి. ఇది విపర్యాసమే కదా. అవును. మరి అదే వాడు 40 ఏండ్లకు ముందు ఆ మాట అడిగాడు, ఇప్పుడు చూస్తే ఈ మాట చెప్తున్నాడు. మనం వీళ్ళంతా కంపెనీల వాళ్ళంతా యామారించడమే కదా. అవును, నిజమే, యామారించడమే కదా. ఇంకైనా నేను చెప్పేది ఏమంటే, ఇన్ని రోజులు ప్రతి ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ అని ఏంది చెప్తున్నారో ఆయుర్వేదాన్ని, అది సైడ్ ఎఫెక్ట్ కాదండి, అమృతం లాంటిది అది. మీకు సైడ్ ఎఫెక్ట్ లేదు అని బిఏఎంఎస్ డాక్టర్ కావచ్చు, ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు పరిగెత్తున్నారు కదా. అవును. అయితే నేను ఒక చిన్నది, ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు కాబట్టి నేను మధ్యలో మిమ్మల్ని కొంచెం ఆపుతున్నాను. అయితే ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్స్ మీ నోటి నుంచి వచ్చింది కాబట్టి మీరిచ్చే మందుల వల్ల, ఆయుర్వేదిక్ మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? నేను కనీసం అన్నా కూడా ఒక ఎక్కువగా నేను ఇస్తున్నది 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇస్తున్నా. కరోనా టైం నుంచి నేను మందులు ఎక్కువగా జనాలకి పబ్లిక్ చేసుకొని ఇస్తున్నాను. ఇంతవరకు నా దగ్గరికి ఎవరు సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి ఏ వ్యక్తి రాలేదు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర మాక్సిమం 2001లో ఏ వ్యక్తి వాడింటాడో ఈ రోజు నాకు ఫోన్ చేస్తాడు. నేను అప్పుడు వాట్సాప్ లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, దీనికి ముందు వాడావు కదా నా దగ్గర మందులు అంటే, అవునండి వాడాను అంటాడు. మరి సైడ్ ఎఫెక్ట్ అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? దీంట్లో కూడా కొంతమంది ఏం చేశారంటే సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తాయని కూడా నేను క్లియర్ గా చెప్తాను. వైద్యులు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ ఆయుర్వేదంలో, నాటి వైద్యులు, గురు పారంపర్యం కావచ్చు లేదా పారంపరికంగా కావచ్చు, వైద్యులు కాకుండా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కాశపడి ఇంగ్లీష్ మందుల్ని బాగా పొడిగొట్టి మందుల్లో కలిపి జనాలను పాడు చేస్తున్నారు. ఇది చాలా వరకు ఇది నేను దాన్ని విరోధిస్తున్నాను. సరే, ఎలాగో ఇంగ్లీష్ మందులు అన్నారు కదా, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు అలోపతి, ఈ ఇంగ్లీష్ మందులతో పాటు అలోపతితో పాటు ఈ ఆయుర్వేదిక్ మందులు కూడా వాడచ్చు? జతలో కొన్ని రోజులు వాడుకోవచ్చండి, వాడుకోవచ్చు. ఇప్పుడు షుగర్ ఉంది, చాలా మంది నాకు షుగర్ ఉంది అని కాల్ చేస్తుంటారు. సార్ దీన్ని తగ్గుతుంది అంటాను. మందులు మానేయచ్చు అంటారు. లేదండి, వద్దండి, మానకండి. మాక్సిమం దీని జతలోనే వాడుకుంటూ రండి. వాడుకుంటూ వస్తూ ఒక నెల రోజులు అయిన తర్వాత తగ్గించుకుంటూ రండి, దాన్ని డోస్ తగ్గించుకోండి. ఆయుర్వేదం ఎందుకంటే ఏకదమ్గా పనిచేయదు. అది ఏకదమ్గా పనిచేసిందంటే అది సైడ్ ఎఫెక్ట్ అనే అర్థం. ఒక రోజులో పనిచేసింది అంటే అది సైడ్ ఎఫెక్ట్ అనే అర్థం. దానికి ఈ ఆయుర్వేదం అనేది కాస్త నిదానం అయినా కూడా అది ప్రబలంగా బాగా పనిచేస్తుంది. అంతవరకు ఒక నెల వరకు జతలో వాడుకుంటారండి. మళ్ళా దాన్ని అయినంత పూర్తి తగ్గిస్తా రావాలి. డోస్ తగ్గించి దీన్ని కంటిన్యూ చేసుకుంటా పోతే ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఏ సమస్యకు తగ్గినట్టు ఇన్ని టైం ఉంటుంది. ఆ టైం వరకు వాడినారంటే ఆ సమస్య అనేది మళ్ళీ రాదు. ఈ రెండు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓవర్ సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమైపోతుందంటే కడుపులో తిప్పినట్టు అవుతుంది, మోషన్స్ కావచ్చు, లేదా వాంతులు కావచ్చు, లేదా కళ్ళు కాస్త బాడీ హీట్ అయ్యి కాస్త కళ్ళు మంట కావచ్చు. అంతేసి అది కూడా ఉండేది ఒక 2 రోజులు 3 రోజులు, మళ్ళీ ఉండదు, అది మళ్ళీ తగ్గిపోతుంది. కానీ ఈ మందులు వాడుతున్నారు కదా, ఇప్పుడు ఏదో ఫ్యాషన్ వచ్చేసింది కదా, ఈ మందులు వాడుతున్నారు కదా, ఇది లోపలనే మనిషిని చంపేస్తుంది. లోపలే ఒక మనిషిని పెద్దవాళ్ళు చెప్పారు ఏమని, వాడిని కొట్టాలేదు, తిట్టావద్దు, ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటే వాడు సస్తాడు అని. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొట్టావద్దు, తిట్టావద్దు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే మందులతోనే మన జీవితాన్ని సంకనాకిచ్చేస్తున్నారు.